పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోటి ఉన్నాము. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో. రీసెంట్గా చూసుకుంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? మాకు కూడా ఇప్పుడే సమాచారం వచ్చింది. ఆ యొక్క పటాన్చెరు ఒక పరిశ్రమలో భారీ రియాక్టర్ పేలుడు వల్ల ఒక 25 నుంచి 30 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టు, దాంట్లో కొన్ని దురదృష్టకర వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక 10 మంది ఇప్పటి చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ప్రమాదం జరిగినటువంటి దగ్గర ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు వెంటనే ప్రభుత్వం నుంచి మెరుగైనటువంటి వైద్యం వాళ్ళకు తొందరగా అందించాలి. తర్వాత విషయం, అసలు ఆ యొక్క దుర్ఘటన ఏ రకంగా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, పరిశ్రమలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రియాక్టర్లకు సంబంధించినటువంటి భద్రత విషయంలో చాలా కొంత నియమ నిబంధనలు మరెవరు పాటించలేదు. ఎక్కువ రద్దీ ఉండేటటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ రకంగా రియాక్టర్లు పేలి మరి అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి. సరే, జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా ప్రభుత్వం విచారణ జరపాలి. ముందైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సరైనటువంటి వైద్యం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. 17 నెలల కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఇప్పుడే ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినాం, ఈ ప్రభుత్వం నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్గా డిక్లేర్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఏ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీ సంస్థలన్నీ కూడా ఎన్పిఏ కిందకి వెళ్తున్నాయని, మీకు అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏమో అని బ్యాంకులు ఎప్పుడైతే మాట్లాడుతున్నాయో ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కూడా ఆ రకంగానే ఉన్నది. 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి పార్టీకి అవకాశం ఇస్తే 18 నెలల్లోనే చేతులు ఎత్తేసినారు మా వల్ల కాదని. గడిచిన 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల అప్పు మోపింది. అదే రకమైనటువంటి పంతాను కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో పూర్తి చేసింది. అదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి బయట అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి నెలకు 15 నుంచి 20 వేల కోట్లు మాత్రమే అప్పు చేస్తున్నారు. అదే అప్పులు ఇచ్చే పరిస్థితి ఉంటే మరో ఇంకో 3.5 లక్షలు ఈ 2 నెలలను అప్పులు చేసేవాళ్ళు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 8.5 లక్షల కోట్ల అప్పుల భారమైంది. కానీ ఈరోజు కూడా ఒక గుంత పూడ్చడానికి జిల్లా కలెక్టర్ల దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బాకీలు తీర్చలేదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ పూర్తి చేయలేదు. 3 సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని ఒకే సీజన్ ఇచ్చి 2 సీజన్లలో ఎగ్గొట్టిండ్రు. బీసీ కార్పొరేషన్లు మూతబడ్డ, ఎస్సీ కార్పొరేషన్లకు చెల్లి గవ్వలేదు. ఐటీడీఏలకు ఆర్థిక సాయం లేదు. స్కాలర్షిప్ల మాటే లేదు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు లేదు. ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజీలకు నయా పైసా ఇవ్వలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు లక్షల కోట్ల రూపాయల అప్పులు? ఏమైపోయినట్టు ఈ తెలంగాణ ఆస్తులు? తెలంగాణ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా కూడా చిల్లి గవ్వ అప్పు పుట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దేటటువంటి అవకాశం ఉన్నదా లేదా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ వచ్చిందని చెప్పింది కదా, ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో ముందు నిర్ధారణ చేయండి. అసలు చికిత్స చేస్తే మరి ప్రాణి బతికేటటువంటి అవకాశం ఉన్నదా లేదా? దానికి ఎక్కడి మందులు వాడాలో ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ వచ్చిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నదో నిర్ధారణ చేయాలి. మిగులు బడ్జెట్తో వేరైనటువంటి తెలంగాణ రాష్ట్రం 8.5 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నా కూడా ఇంకా గుంతలమయమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్ళితే వైద్యం దొరకనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉంటుందని ఎవరైనా ఊహించి ఉంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలోనే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు అని అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.